అక్క, అభిని సాధిస్తానో లేదో అని నా మీద అపనమ్మకం పెట్టుకున్నావు. అభిని నేను పెళ్లి చేసుకోలేనేమో అని నాకు నువ్వు అనుమానం పెట్టావు. ఆఖరికి చూసావా, అభిని విజయవంతంగా కిడ్నాప్ చేయగలిగాను. ఇప్పుడు శాశ్వతంగా నా సొంతం చేసుకోబోతున్నాను. ఈ క్షణం కోసమే కదరా ఇన్నాళ్ళు మనం ఎదురు చూసింది. ఇక దీన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితానికి, నీ జాతకానికి తిరుగే ఉండదు. పంతులు గారు, అయ్యా, పెళ్లి ఇప్పటికిప్పుడే ఇక్కడికిక్కడే జరిగిపోవాలి. మీరు మంత్రాలు ఎక్కువగా చదవకపోయినా పర్వాలేదు, మీరు వీలైనంత త్వరగా పెళ్లి చేసేయండి. అలాగే సార్, ఎందుకైనా మంచిది వీలైనంత త్వరగా తన మెడలో తాళి కట్టేయండి సార్. అవునింద్రా, తనని ఎత్తుకొచ్చేశాను, సొంతం చేసేసుకుంటున్నాను అని చంకలు గుత్తుకుంటే సరిపోదు. తన మెడలో నువ్వు తాళి కట్టినప్పుడే నువ్వనుకున్నది సాధించినట్టు. అర్థమైందా? అర్థమైందక్కా. పంతులు గారు, 3 మంత్రాలు చదివి 3 ముళ్ళు వేయించండి. మాకు 3 గంటల సేపు కూర్చునే ఓపిక కూడా లేదు. అలాగే బాబు, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను, నువ్వు తాళి కట్టేసే. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలితా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే హ్రియే స్మరామి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవనహేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అక్క, ఫైనల్ గా సాధించాను. అవునరా, ఇక ఈ అభిజాతకం నీ జాతకానికి తోడైతే నీ లైఫ్ లో అన్ని సక్సెస్లే. అర్థమైందా? అక్క, అభి ఏంటి ఉలుకు లేదు పలుకు లేదు? నేను తాళి కడుతూ ఉంటే పెద్దగా అడ్డు కూడా చెప్పలేదు. ఇప్పుడు కూడా పారిపోవడానికి ట్రై చేయట్లేదు. రే, నువ్వు తాళి కట్టేశాక ఎక్కడికి పారిపోతుందిరా? సంప్రదాయాలు, కట్టుబాట్లు బాగా తెలిసిన అమ్మాయి కదా, అందుకే తాళిని గౌరవించైనా నీ భార్యగా ఉండిపోతుంది. అయినా తనకి వేరే ఆప్షన్ కూడా లేదు కదా, అందుకే సైలెంట్గా ఉంది. కంగ్రాచులేషన్స్ ఇంద్రా, ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. ఇక నుంచి ఒక మంచి జీవితాన్ని మొదలుపెట్టు. నువ్వు? నేనే ఇంద్రా, అభిని. మరి ఈ అమ్మాయి ఎవరు? చూడు,
ఇంద్రో, లేక లేక ఒక పని సక్సెస్ఫుల్ గా చేసావు అనుకున్నాను, కానీ ఇక్కడ కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావురా. ఏయ్, అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు? డింపుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఆడదానికి మరొక ఆడది శత్రువు అంటారు, కానీ ఒక ఆడదాని సమస్య మరొక ఆడదే అర్థం చేసుకుంటుంది అని నువ్వు నిరూపించావు. హే డింపుల్, ఇదంతా నీ పనా? ఇంద్ర, ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం నీకు నువ్వే క్రియేట్ చేసుకున్నావు. అసలేం మాట్లాడుతున్నావు? నేను కిడ్నాప్ చేసింది నిన్ను, నా భుజాల మీద ఎత్తుకుని మరీ మోసుకొచ్చింది నిన్ను. కానీ మధ్యలో ఈ అమ్మాయి ఎలా వచ్చింది? ఒక ఫ్లాష్ బ్యాక్ వేస్తాను, క్లియర్ గా చూసుకో. అభి, వచ్చే రా రా, ఇలా రా. అది జరిగింది. ఆ స్టోర్ రూమే నీ స్టోరీ మొత్తం చేంజ్ చేసింది. అయితే ఇప్పుడేంటి? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని తనతో కాపురం చేస్తాననుకున్నావా? తనను నా భార్యగా యాక్సెప్ట్ చేసి నా నెత్తిన కూర్చోబెట్టుకుంటాననుకున్నావా? అవును, తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు కాబట్టి తనని నువ్వు భార్యగా యాక్సెప్ట్ చేయాలి. చూడింద్రా, ఎవరో ఏదో జాతకాల గురించి చెప్పారని నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేశావు. కానీ ఈ అమ్మాయి నిన్ను ప్రేమించినందుకు జీవితాంతం నీతోనే కలిసి బ్రతకాలని ఆశపడుతోంది. నువ్వు తనని వదిలేసినా వెలివేసినా నువ్వే కావాలని నీకోసం తాపత్రయపడుతోంది. ఇలాంటి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదు ఇంద్రా. తీసుకువెళ్ళి తనని హ్యాపీగా చూసుకో.